దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. కేంద్రం ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ కార్యక్రమం ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే హాజీ మొహమ్మద్ నసీర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పేరు నమోదు చేసుకోవడం ద్వారా ప్రభుత్వ సేవలను సులభంగా పొందవచ్చని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న ఎమ్మెల్యే నజీర్తో మా ప్రతినిధి కోటేశ్వరరావు ఫేస్ టు ఫేస్. నియోజకవర్గం అహ్మద్ నసీర్ అహ్మద్ గారుతో ఉన్నాం. గత నెల రోజుల నుంచి కార్యక్రమం తూర్పు నియోజకవర్గంలో ప్రతి గడపకి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆయన ఉదయం 7 గంటల నుంచి ప్రతి పోలింగ్ బూత్కి వెళ్ళి కొంతమంది ప్రజలను కూడా అడిగి వారి సమస్యలు తెలుసుకొని 2002కి కొంతమందికి అవగాహన లేదు, అవగాహన కూడా కల్పించడం జరుగుతుంది. బిఎల్ఓల్ని వాళ్ళందరినీ దగ్గర పెట్టుకొని అనే కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ అభిమానులు కానీ అందరూ కూడా ఓటు హక్కు నిర్వహించుకోవాలి అని చెప్పడం అయితే జరుగుతుంది. ప్రోగ్రాం సంబంధించి ఎమ్మెల్యే గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఉదయాన్నే 6 గంటలకు స్టార్ట్ చేస్తున్నారు మీరు ఈ కార్యక్రమం. ఎలా ఉంది మీకు? దీనికి సంబంధించి స్పందన ఎలా వస్తుంది? ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ప్రతి ఒక్కరికి కూడా హక్కు. అటువంటి ఓటు హక్కుని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఓటు సవరణ కార్యక్రమాన్ని సామాన్యులకు సైతం దీని మీద అవగాహన కల్పించడం, ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును పొందేటువంటి విధంగా చేయడం మన రాజకీయ పార్టీగా మన బాధ్యతగా, ముఖ్యంగా శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు, ముస్లిం మైనారిటీలు ఎక్కువ శాతం ఉన్నటువంటి నియోజకవర్గంగా అనేక మంది దీని మీద అపోహలకు అవగాహన లేనటువంటి విషయం గమనించిన తర్వాత దీన్ని ఒక బాధ్యత తీసుకొని ఎక్కడ రాజకీయాలు తావు లేకుండా ప్రతి ఒక్కరు ఓటుని కాపాడేటువంటి క్రమంలో ఇంటింటికి తిరగడమే కాకుండా వారి సమస్యలను తెలుసుకోవడానికి ఒక అవకాశంగా భావిస్తూ క్షేత్రస్థాయిలో వాళ్ళ సమస్యలను కనుక్కోవడం, అలాగే ఓటు సవరణ కార్యక్రమంలో వారి భాగస్వామ్యాన్ని పెంచేటువంటి విధంగా గత 3-4 రోజుల నుంచి విస్తృతంగా ప్రతి ఒక్క డివిజన్లో కూడా క్షేత్రస్థాయిలో కూటమి నాయకులు ఒక పక్కన నేను, అలాగే బిఎల్ఓలు, జిఎంసీ ఏదైతే ఎన్నికల అధికారులు ఉన్నారో బిఎల్ఓలో కూడా విస్తృతంగా పర్యటించడం జరుగుతూ ఉంది. సార్, గతంలో ఒక ఓటు సర్వే హక్కు నిర్వహించడం జరిగింది. ఆ సర్వేలో కొంతమందికి ఓట్లు కూడా కోల్పోయారు. ఎక్కువగా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన టీడీపీ ప్రజలే ఓటు హక్కు వినియోగించుకోవటం జరగలేదని చెప్పి ఒక వార్త ఉంది. దానికి సంబంధించి సవరణలు ఏమైనా చేపట్టారా? అలాంటిదేం లేదండి. ముఖ్యంగా ఎందుకంటే ఈ ప్రక్రియ మొదలయ్యి జూన్ 14వ తారీఖున మొదలైంది. ఈ నెల 14వ తారీఖు వరకు కొనసాగుతుంది. ఇప్పటికీ ఎన్యూమరేషన్ ఫామ్స్ ప్రతి ఇంటికి, ప్రతి గడపకు కూడా అందించడం జరిగింది. ఇంకా దాదాపు ఒక 5-6% వరకు ఎన్యూమరేషన్ ఫామ్స్ డిస్బర్స్మెంట్ అనేది అవ్వలేదు. దేనికంటే మైగ్రేషన్ కానీ, డెత్స్ కానీ, లేకపోతే అడ్రస్ ట్రేస్ అవ్వకపోవడం కానీ, అటువంటి వాటి మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టుకొని ఆ ఎన్యూమరేషన్ ఫామ్స్ని కూడా ఎక్కడైతే అవకాశం ఉన్నటువంటి వరకు ఆ ఎన్యూమరేషన్ ఫామ్స్ని ఇచ్చేటువంటి కార్యక్రమం ఒక పక్కన చేస్తూనే, రెండో పక్కన ఎవరైతే ఎన్యూమరేషన్ ఫామ్స్ తీసుకున్నారో వాళ్ళు ఫిలప్ చేయడానికి ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే అక్కడ మన తెలుగుదేశం కానీ, జనసేన కానీ, అలాగే మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఆ ఎన్యూమరేషన్ ఫామ్ని ఫిలప్ చేసి బిఎల్ఓ ద్వారా డిజిటలైజ్ చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. శని ఆదివారాలు కూడా ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి మీరు కూడా పనిచేస్తున్నారు. ఇందులో మీకు ఉన్నంత వరకు ఇంప్రూవ్మెంట్ ఎంతవరకు వచ్చింది? ఇంకెంత పర్సంటేజ్ ఉంది మీ కార్యక్రమం అవటానికి? ఈ నెల 15తో ఫైనల్ అని చెప్పి అంటున్నారు. ఇంకా నా గడువు పొడిగించే అవకాశం ఏమైనా ఉందా? గడువు పొడిగిస్తే మంచిదే. ఎందుకంటే 14-15వ తారీఖు లోపల ఈ టైం అయిపోతుంది కాబట్టి ఇంకా దీని మీద ఇంకో 5-6 రోజులు ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ మనకి ఇంకా 9 రోజులు ఉన్నాయి. ఈ 9 రోజుల్లో చేయలేనటువంటిది ఏం లేదు. కానీ స్థానికంగా ప్రజల్లో ఈ అవేర్నెస్ అనేది పెరగాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని బాధ్యతగా తమ హక్కుని వినియోగించుకునడానికి ఓటు అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి దీని మీద ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఉన్నటువంటి సామాన్యుల దగ్గర నుండి ఉన్నత స్థాయి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ ఓటుని ఏ విధంగా పొందాలి అనేటువంటి దాని మీద అవగాహనతో పనిచేయాలి. అటుపక్కన ప్రభుత్వ అధికారులు, ఎన్నికల అధికారులు, అలాగే అనేక రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి సిబ్బంది కానీ,
ప్రజలు కానీ ఎవరికి వారు విరివిరిగా దీనిలో భాగస్వాములైతే తప్పకుండా అనుకున్నటువంటి టార్గెట్ని రీచ్ అవ్వగలుగుతాం. ఫైనల్ గా మీ నియోజకవర్గంలో ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు? అదే చెప్తా ఉన్నా కదా, 9 రోజులు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతగా హక్కుగా ఓటుని పొందేటువంటి విధంగా కావాల్సినటువంటి అవగాహన కానీ దాని మీద అవసరమైనటువంటి యాక్షన్ని కానీ వెంటనే చేయాలని, తమ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా దీని మీద అవగాహన పెంచేటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఓటు హక్కును పొందేటువంటి విధంగా ముందుకు రావాలని చెప్పి నేను నా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా 2 చేతులు జోడించి వేడుకుంటాను. నసీర్ అహ్మద్ గారు తూర్పు నియోజకవర్గం గుంటూరు నుంచి చెప్పడం జరుగుతుంది. తూర్పు నియోజకవర్గం ప్రజలే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు, ప్రతి ఒక్క పౌరులు కూడా ముందుకు స్వచ్ఛందంగా వచ్చి వివరాలు తెలుసుకొని దానికి సంబంధించిన పూర్తి ప్రక్రియ చేపట్టాలని చెప్పి ఆయన మాటల్లో చెప్పడం జరిగింది. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.